బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ డేట్ అయిన మార్చి 16 గురించి అందరూ ఎదురు చూసేలా చేయడంలో బాహుబలి టీం పూర్తిగా సక్సెస్ అయింది. బాహుబలిని ఎత్తుకుని పెంచిన కట్టప్ప తన చేతులతో బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ఒక్క పోస్టర్ బాహుబలి ఫీవర్ని పూర్తిగా రీబ్యాక్ చేసింది. తన డిజైనర్ ఇచ్చిన ఐడియాని అమలుపరిచిన రాజమౌళి మరొక కొత్త పోస్టర్తో 2015 మ్యాజిక్ని రిపీట్ చేసేస్తున్నాడు. ఇక ట్రైలర్కి ఓ చిన్న హింట్లా 10 సెకండ్స్ మినీ టీజర్ రిలీజ్ చేసింది బాహుబలి 2 టీం. అందులో మహేంద్ర బాహుబలి బ్లడ్తో తడిసిన ముఖంతో గాయాలతో ఉంటే అతనికి ఫోర్గ్రౌండ్లో ఉన్న శివలింగం మీద నుండి కూడా బ్లడ్ అలా కారుతుండడంతో సింహం లాంటి పవర్ఫుల్ చూపులతో ప్రభాస్ ఫెరోషియస్ లుక్ చూస్తే ఇప్పటికే ట్రైలర్ చూసిన వాళ్ళు చేసిన కామెంట్స్లో 1% కూడా తప్పులేదు అనిపిస్తుంది. ఇక ఆర్ఆర్ అయితే హాలీవుడ్ సినిమాలు కూడా ఈ ఆర్ఆర్ కాపీ కొట్టేంత స్టాండర్డ్స్లో ఉంది. ఆ లుక్స్, ఈ మ్యూజిక్ ఇంకా సీజీ ఎఫెక్ట్స్తో వస్తున్న బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇండియన్ సినిమాకి ముఖ్యంగా టాలీవుడ్కి కూడా ఓ అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇంకోటి ఇలాంటి కొన్ని నమ్మకాలు బాగా ఉంటాయి. జాతకాల సంగతి పక్కన పెట్టండి. వరుసగా ఎవరిదైనా సినిమా హిట్ అవుతే గోల్డెన్ లెగ్ అంటారు, ఏమైనా సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్. నేను చూసాను. చూసారా? గోల్డెన్ కూడా చూసాను, ఐరన్ కూడా చూసాను. మిమ్మల్ని అన్నారా? వచ్చేటప్పుడు గోల్డెన్, ఇన్ బిట్వీన్ ఐరన్, మళ్ళీ లాస్ట్ ఇయర్ గోల్డెన్, ఇప్పుడు చూడాలి ఈ ఇయర్ ఐరన్. సో రకుల్ ఒక పంజాబీ అమ్మాయి పూర్తిగా తెలుగు అమ్మాయి అయిపోయింది అనుకోవచ్చా మేము అలా? నేను కూర్చోవాలి, అర్థం చేసుకోవాలి, నేను కూడా పంచ్ డైలాగ్స్ చేయాలి. లాస్ట్ పంచ్ నీదైతే లాస్ట్ పంచ్ నాది.